మనం నిలిచి ఉండాలి. ఒకటి, ఆయన ద్వారా ఏర్పరచబడిన వారముగా ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. అలాగూ ఉన్నప్పుడు మనం ఏమి అడిగినా అవన్నీ కూడా ఆయన మనకేం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. కనుక ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండి మనం అడగాలి. ఆయన మాటలు కూడా మన యందు నిలిచి ఉండాలి అండి. 22 వారాల నుండి 119వ కీర్తన మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పెద్దలు యోబ్రాని గారు ఆ కీర్తన వివరిస్తూ వచ్చారు. ఆ కీర్తన అంతటిలో ఒక్క మాటలో చెప్పండి అని అంటే మనం ఏం చెప్పాం? ఆ కీర్తన అంతటిలో ఆయన వాక్యమును మన హృదయముతో పట్టుకోవాలి. ఆయన మాటలు మన హృదయములో నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి. అలాగూ నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఏర్పరచబడిన వారుగా ఉండి అడగండి. ఆయన మాటలు మీలో నిలుపుకొని ఆయనలో మీరు నిలిచి అడగండి. మీరు ఏది అడుగుతున్నా అది మీకు అనుగ్రహించబడుతుంది. మరొక విషయాన్ని మనము పరిశీలన చేస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి అని అంటాడు అండి. మీరు అడుగుచున్నవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి. నమ్మాలి. అర్థమైనా? మీరు ఏమి అడుగుచున్నారో అది పొందామని నమ్మాలి. నమ్మకం లేకుండా మనము ఏమి అడిగినా అవి పొందలేము. మనము నమ్మి ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తాడు అని నమ్మి మనం అడిగితే అది మనము పొందగలుగుతాము అని చెప్తాడు. అది పొందగలుగుతాం. కనుక నమ్మి మనము దేవుణ్ణి అడగాలి. ఒకటి, ఏర్పరచబడిన వారిగా ఉండి అడగండి. ఆయన మాటలు నిలుపుకొని ఆయనలో నిలిచి అడగండి. ఆయన ఇచ్చాడు, అడిగింది పొందుకున్నాం అని నమ్మి అడగండి. నమ్మి అడగండి. ఆయన తప్పకుండా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక దేవుని వాక్యములో నుండి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక, ఎలాగ అడగాలంట? విశ్వాసముతో అడగాలి. ఏ మాత్రము కూడా సందేహించకుండా విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసముతో మనం దేవుని అడగాలి. విశ్వాసముతో మనం దేవుని అడిగినప్పుడు ఆయన మనకు సందేహం ఉండకూడదు. సందేహించకుండా అడగాలి. ఎలా అడగాలంట? సందేహించకుండా అడగాలి. ఒకటి, ఏర్పరచబడిన వారముగా అడగాలి. 2, ఆయన మాటలు నిలుపుకొని ఆయనలో నిలిచి అడగాలి. నమ్మి అడగాలి. సందేహించకుండా అడగాలి. ఇలాగూ అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మనము ఏమి అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక దేవుడు అనుగ్రహిస్తాడు, ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆయన అడిగే వారముగా మనం ఉండాలి. మనం ఏది అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నమ్మాలి. ఏర్పరచబడిన వారుగా, వాక్యము నిలుపుకున్న వారుగా, నమ్మకముతో అడుగుతున్న వారుగా, సందేహింపకుండా అడుగుచున్న వారుగా ఉన్నాము కనుక తప్పకుండా పరలోకపు తండ్రి మంచి ఈవులు మనకు అనుగ్రహిస్తాడు. మంచి ఈవులు మనకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదివితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవును ఆయనను అడుగుదువు. నిన్ను దాహానికి అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు కూడా ఆయన అడుగుతావు. ఆయన దాహానికి అడుగుతున్నాడు, ఆయన నిన్ను అడుగుతున్నాడు. నిన్ను అడుగుతున్నవాడు ఎవరో ఎరగాలి. నువ్వు నిన్ను అడుగుతున్నవాడు ఎవరో ఎరగాలి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను అడుగుతున్నవాడు ఎవరో ఎరుగు. ముందు నిన్ను అడుగుతున్నవాడు ఎవరో ఎరిగితే నీవు కూడా ఆయన అడుగుతావు. కనుక నిన్ను ఎవరు అడుగుతున్నారో ఎరగాలి. నువ్వు ఎవరో మనుషులు అడుగుతున్నారు అనుకోవద్దు. ఈయనకేమి పని పాట లేదు, ఈయన అడుగుతానే ఉంటాడు అనుకోవద్దు. నిన్ను అడుగుతున్నవారు ఎవరో నువ్వు ఎరగాలి. ముందు ఎందుకు అడుగుతున్నారో, దేని కొరకు అడుగుతున్నారో నువ్వు ఎరగాలి. దాహమునికి ఇమ్మని ఆయన అడుగుతున్నాడు. ఏమండి, దాహానికి ఇమ్మని ఆయన అడుగుతున్నారు. హగ్గయి గ్రంథంలో మనం చూస్తాం. హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయములో మనం పరిశీలన చేసినట్లయితే 8వ వచనం చదవండి. పర్వతములనెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందును అని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువు అడుగుతున్నాడు, మీరు పర్వతాలు ఎక్కండి, మ్రానులు తీసుకొని రండి, నా మందిరాన్ని కట్టండి, నేను సంతోషిస్తా. నన్ను నేను ఆ మందిరములో ఘనపరుచుకుంటాను అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీరు నేను ఏమడుగుతున్నానో అది మీరు ఎరగాలి. అసలు మిమ్మల్ని అడుగుతున్నవాడు ఎవరో ఎరగండి అని అంటాడు. ఈ హగ్గయి గ్రంథం అంతా కూడా, జకర్యా గ్రంథం అంతా కూడా చదువుతుంటే మనకు అర్థమైతే ఏంటంటే మందిరం కట్టండి అని అడుగుతున్నాడు ఆయన. ఏం కట్టండి? మందిరం కట్టండి అని అడుగుతున్నాడు. మందిరము కట్టకుండా పునాది వేసి పని ఆగిపోతే సుమారు 16 సంవత్సరాలు ఆ పునాది అలాగే ఉండిపోయింది, పాడైపోయింది. మందిరాన్ని గురించి పట్టించుకోవట్లేదు. అందుకని దేవుడు హగ్గయి అనే ప్రవక్తను, జకర్యా అనే ప్రవక్తను దేవుడు ప్రేరేపించి పంపించాడు. మీరు వెళ్ళి వారికి ప్రకటించండి, వారిని అడగండి, వారికి చెప్పండి నా మందిరం కట్టమని అని చెప్పేశారని పంపిస్తే హగ్గయి వచ్చి జకర్యా వచ్చి వారిద్దరూ ప్రకటన చేశారు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మందిరము కట్టమని అడుగుచున్నాడు.
అని ఆ ప్రవక్తలు వచ్చి ప్రకటించారు. పర్వతాలు ఎక్కండి, మ్రానులు తీసుకొని రండి, మందిరాన్ని కట్టండి, ఆ మందిరమును బట్టి నేను సంతోషిస్తా, నన్ను నేను ఘనపరుచుకుంటాను అని అడుగుతున్నాడు. కనుక నిన్ను అడుగుతున్నవాడు ఎవరోనో గుర్తించాలి. స్తోత్రం. నిన్ను అడుగుతున్న వారు ఎవరోనో గుర్తిస్తే అప్పుడు నిన్ను అడుగుతున్న వాడిని నువ్వు కూడా అడుగుతావు. నిన్ను అడుగుతున్న వాడిని నువ్వు కూడా అడుగుతావు. నన్ను శోధించండి, మీకు ఏది కావాలో అది అడగండి అని అన్నాడు. ముందు ఆయన అడుగుతున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీ 10వ భాగమును మందిరానికి తీసుకొని రండి అని అడిగాడు. ఇప్పుడు అది తెచ్చి ఇప్పుడు నన్ను మీరు అడగండి, నన్ను శోధించండి అంటాడు. కనుక మనల్ని అడుగుతున్నవాడు ఎవరో మనం గుర్తించాలి. సమరయ స్త్రీతో అదే చెప్తున్నాడు. నిన్ను దాహానికి ఇమ్మని అడుగుచున్న వారు ఎవరో తెలుసా? అది నువ్వు ఎరిగి ఉంటే నీవు కూడా అడుగుతావు. నీవు కూడా ఆయన అడుగుతావు. ఆయన అడిగితే అప్పుడు ఆయన నీకేమిస్తాడు? జీవజలములు ఆయనకి ఇస్తాడు, జీవజలాలు ఇస్తాడు. నువ్వు ఆయనకి ఇచ్చి, ఆయన నిన్ను అడిగాడుగా, ఆయనకి ఇచ్చి నువ్వు కూడా అడుగు. ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలను ఇస్తాడు. ఆయన నిన్ను అడిగాడుగా, ఆయనకి దాహానికి ఇచ్చి నువ్వు కూడా అడుగు, నీకు జీవజలాన్ని ఇస్తాడు ఆయన. స్తోత్రం. ఆయనకి ఇచ్చి ఆయన అడుగుతున్నాడు కనుక ఆయనకి ఇచ్చి తర్వాత మనం అడిగితే ఆయన మనకు మంచి ఈవులు ఇస్తాడు. ఈ లోకపు తండ్రి ఇచ్చే ఈవుల కంటే కూడా మరి శ్రేష్టమైన ఈవులు ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం. ఆకాశపు వాక్యాలు విప్పి ఆయన నీకు ఇస్తాడు, పట్టజాలంత ఇస్తాడు ఆయన, జీవజలములు ఇస్తాడు ఆయన. కనుక అడుగుతున్న వారు ఎవరో గుర్తించండి మీరు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అడుగుతున్నవాడు మనుషుడను అనుకోవద్దు, అడుగుతున్నవాడు సేవకుడని అనుకోవద్దు. దేవుని కొరకు నిన్ను అడుగుతున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరము కొరకు నిన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇవ్వాలి. ఇచ్చి నువ్వు అడుగు, ఇచ్చి అని శోధించు. ఆయన నీ కొరకు ఆకాశపు వాక్యలు విప్పుతాడు, పట్టజాలనంత దీవెన ఆయన నీకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే, అది ఎరిగి ఉంటే, స్తోత్రం, ఎరిగి ఉంటే అడుగుతావు. ఎరగకపోతే మనం ఏం చేస్తాం కూడా మనకి తెలియదు. స్తోత్రం. అడుగుతున్నవారు ఎవరో ఎరగాలి, అడుగుతున్న వాని యొక్క అనుభవం ఏంటో ఎరగాలి, అడుగుతున్న వాని యొక్క గుణమేంటో ఎరగాలి. స్తోత్రం. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో వంట చేయటానికి ఆకుకూర తేటానికి వెళ్ళారు అందరూ. ఆకుకూర తీసుకురావటానికి వెళితే అందరూ ఆకుకూర కోసుకొని వస్తున్నారు. స్తోత్రం. అది ఏ ఆకో బైబిల్లో రాయబడలేదు కానీ, ఏమండి, అది ఏ ఆకో బైబిల్లో రాయబడలేదు కానీ మొత్తానికి ఆకుకూర కోసం వెళ్ళారు. ఆకుకూర కోసుకొని వస్తూ ఉంటే ఒకడు ఏం చేశాడంటే దాని గుణమెరుగక వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడంట, కారు ద్రాక్ష ఆకులు కోసుకొని వచ్చాడంట. గుణమెరుగక, వాడికి తెలియదు అది ఏసు రక్తమే. స్తోత్రం. ఆ వెర్రి ద్రాక్షల ఆకులు తెచ్చి కూర వండితే కూర అంత ఏమైపోయింది? చేదైపోయి అందరూ ఒక్కసారి కేకలేశారు. కుండలో విషం ఉన్నదని కేకలేశారు. ఏసు రక్తమే. కుండలో విషం ఉంది అని కేకలేశారు. అప్పుడు కొంచెం స్తోత్రం
మూలపాఠాలుగా ఇప్పుడు ఏడ గుర్తుంటే మనకి యేసు రక్తమే. ఎప్పుడో చిన్నప్పుడుగా మీరు ఎందు అసలు యేసు రక్తమే. కొంచెం పిండి తెచ్చి ఆ కుండలో వేయగానే విషయం అంతా విరిగిపోయింది. స్తోత్రం. వాడికి తెలియదు దాని గుణమేంటో తెలియదు. ఇది ఆకే కూరాకే అనుకున్నాడు. వెర్రి ద్రాక్ష ఆకు తెచ్చి వండాడు. యేసు రక్తమే. స్తోత్రం. కనుక గుణమెరగాలి. అందుకే సమరయ స్త్రీతో అంటాడు, అసలు నిన్ను అడుగుచున్నవాడు ఎవరు నువ్వు ఎరిగి ఉంటే నీవు కూడా ఆయన్ను అడుగుతావంటాడు. స్తోత్రం. ఇప్పుడు నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నువ్వు ఎరగాలి. స్తోత్రం. హల్లెలూయా. మందిరము కట్టమని నిన్ను అడుగుతున్నవారు ఎవరు అడుగు. ఆయన అడుగు. అది ఎరిగి నువ్వు అడిగితే ఆయన తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మరియు నువ్వు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అడిగినవి దొరికినవని నమ్మాలి. అలాగూ నమ్మిన ఎడల వాటన్నిటిని మీరు ఏం చేస్తారంట పొందుకుంటారు అని అంటాడు. లూకాసు సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. నీకు ప్రత్యుపకారము చేయుటకు ఆయనకి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రత్యుపకారం పొందుతావు. దేవుడు నీకు కృప చూపుతాడు. నీకు ప్రత్యుపకారం చేస్తాడు. నీకు మేలు చేస్తాడు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీవు చేసిన దానికి ఆయన నీకు కూడా మేలు చేస్తాడు. నువ్వు చేసావుగా, ఆయన గుణమెరిగి నువ్వు చేసావుగా, నీకు కూడా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఏమి చేస్తున్నావో ఆయన నీకు కూడా చేస్తాడు. రూతును గురించి బోయజ్ అంటాడు, నీ అత్తకు చేసినది నేను ఎరిగి ఉన్నా. నీవు నీ అత్త ఎడల ఏమి చేసావో యెహోవా నీకు కూడా అది దయచేయునుగాక అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రూతు చేసింది తిరిగి మరలా ఆమె పొందుకుంది. స్తోత్రం. ఉపకారం చేసింది, ప్రత్యుపకారం పొందుకుంది. ఆమె చేసి ఎంతగానో దీవెన నొందింది. స్తోత్రం. కనుక చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. ఆమె దయ చూపింది, ఆమె కూడా దయ పొందుకుంది. కనుక మనం చేసిన దానికి దేవుడు మనకు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసి అడుగు, నువ్వు ఆయనకి ఇచ్చి అడుగు, ఆయనే గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనం 19వ వచనం చదవండి ఒకసారి. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. స్తోత్రం. అది మొర్రపెట్టు వారందరికీ ఆయన ఎక్కడున్నాడంట? సమీపంగానే ఉన్నాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదు. నీకు సమీపముగా ఉండి నీవు మొర్రపెట్టినప్పుడు నీ మొర విని నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీకు మేలు చేస్తున్నాడు. కనుక నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నువ్వు ఎరగాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా నిన్ను వెంబడిస్తాను, నేను కూడా పరిచర్య చేస్తానని ఒకడు వచ్చాడు. ఒక ధనవంతుడు వచ్చాడు.
వస్తే ఆ ధనవంతుడితో ప్రభు చెప్పాడు, నీ ఆస్తి అంత అమ్మి పేదలకిచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. స్తోత్రం. ఏమండి, అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అని అంటే ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు? నీ ఆస్తి అంతా అమ్ము అని అడుగుతున్నాడు. నీ ఆస్తి అంతా పేదలకి ఇమ్ము అని అడుగుతున్నాడు. ఈయన అడుగుతున్న దాన్ని ఆయన చెయ్యాలిగా. వెంబడించాలనుకున్న వాడు ఆయన ఏమడిగాడో అది చెయ్యాలి. కానీ వాడు చేశాడా? ఏం చేశాడు మరి? వ్యసనపడ్డాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నీ సేవ వద్దు, నువ్వు వద్దు అని చెప్పి మెల్లకుండా వెళ్ళిపోయాడు. యేసు రక్తమే. స్తోత్రం. ఏమండి, ఆయన అడిగింది చెయ్యాలిగా. ఆయన వెంబడించాలి అని అంటే, ఆయన ఆశీర్వాదం పొందాలంటే, ఆయన దీవెన పొందాలి అని అంటే ఆయన అడిగింది చెయ్యాలి. ఈయన అడిగింది చేయకుండా వ్యసనపడి ముఖం చిన్నబుచ్చుకొని అంతు లేకుండా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మనల్ని అడుగుచున్నది మనం ఇస్తే, మనం అడిగింది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకిస్తాడు, ఆయన మేలు చేస్తాడు. కనుక మనము దేవుడు అడుగుతున్నది మనం ఇవ్వాలి. ఆయన అడుగుతున్న దాన్ని మనం ఇచ్చినప్పుడు ఎంతగానో దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అడుగుతున్నవాడు ఎవరో ఎరగాలి, ఆయన గుణమేంటో ఎరగాలి, ఆయన ఉద్దేశ్యం ఏంటో ఎరగాలి, ఆయన అనుభవం ఏంటో ఎరగాలి. దేవుని స్తోత్రం. ఆయన నీకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఆయన నీకు కృప చూపేవాడే. ఆయన నీకు ప్రత్యుపకారం చేసేవాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా అత్యధికముగా చేసేవాడు ఆయన. స్తోత్రం. అత్యధికముగా చేస్తాడు. అండి, ఆ బబులోను దేశము నుండి ఇశ్రాయేలును విడిపించి యెరూషలేముకు పంపించింది ఎందుకు? యెరూషలేముకు పంపించింది ఎందుకు? మందిరం కట్టమనేగా. కానీ మందిరం కట్టకుండా వారు ఎంతగానో మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ హగ్గయి గ్రంథంలో ఇంకా కొంచెం క్రిందకు చదువుకుంటూ వస్తే వాళ్ళంట విస్తారంగా కావాలని ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పండిందంట. స్తోత్రం. అండి, విస్తారంగా పండాలి పంట అని అనుకున్నారు కానీ కొంచెమే పండిందంట. సరే, ఆ కొంచెం కూడా ఇంటికి తీసుకొస్తే ఇంటికి వచ్చిన దాన్ని దేవుడు చెదరగొట్టేశాడంట. స్తోత్రం. చెదరగొట్టేశాడు. నేనిప్పుడు నిన్ను విడువను.
సేవ జరిగింతును యేసయ్యా నీ సేవ జరిగింతును ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుతిరుగను ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుతిరుగను నా నమ్మిక నీవు మాత్రమే నా నమ్మిక నీవు మాత్రమే నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను బలమగు హస్తాన్ని అందించిన మరణము నుండి బ్రతికించిన బలమగు హస్తాన్ని అందించిన మరణము నుండి బ్రతికించిన నీ చాటునా నివసింతును నీ చాటునా నివసింతును నీలోని ఫలింతును యేసయ్యా నీలోని ఫలింతును ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుతిరుగను ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుతిరుగను నా నమ్మిక నీవు మాత్రమే నా నమ్మిక నీవు మాత్రమే నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా నేనెప్పుడు నిన్ను